హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. ఎండు నెత్తళ్ళు కోడిగుడ్ల కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఇలా గనక ట్రై చేయండి, కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉడకపెట్టిన కోడిగుడ్లను ఇలా ఘాట్లు వేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కోడిగుడ్లని పగలకుండా ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపుని వేసుకొని ఇంకో 2 నిమిషాల వరకు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కోడిగుడ్ల టేస్ట్ కర్రీలో చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కోడిగుడ్లను తీసేసుకొని అదే ఆయిల్లో ఎండు నెత్తళ్ళను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, వాటిని కూడా వేసుకొని ఈ ఎండు నెత్తళ్ళను బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీలో ఎండు నెత్తళ్ళు అనేవి విరిగిపోకుండా అలాగే ఉంటాయి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకి తీసుకుందాము. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూతని పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని కొంచెం పసుపు, ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మూతని పెట్టుకొని ఇంకో 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లను వేసుకొని కారాన్ని వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారంలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 3 నిమిషాల వరకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మూతని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కర్రీ బాగా ఉడికింది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా ఎండు నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ రెడీ. ఈ కర్రీని గనక ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.